వేరే ఉంటది. అర్థమవుతుంది గదా! సో, నువ్వు బయటికి రావాలంటే నేను బయటికొచ్చింది చెప్తే నువ్వు బయటికి రావు. నీకు పరిశుద్ధాత్మ దేవుడు ఇయర్స్ ఇస్తాడు. నువ్వు వింటావు దేవుడిని. ఒక్క మాట అది ఇది అనని చెప్తే నీకు దాని మీద వ్యామోహమే ఎళ్ళిపోయిద్ది. అరే! ఏంటిది? అది ఎళ్ళిపోయింది. ఎళ్ళిపోయిద్దంతే. మీకర్థమవుతుందా? రైట్. సో, నువ్వేమి ఎ దానికి దేవుడిని మోసం జేయాల్సింది, ఏందో సాతానుతో పోయి పోరాడాల్సింది, ఇవన్నీ ఎందుకు? అవన్నీ వర్కౌట్ అవ్వవు. వాటి వలన ఇంకా కూరుకుపోతామనమాట లోపలికి, లోపలికి. ఓకే. ఏయ్! దేర్ ఈస్ అదర్ ప్రేయర్. నేను మీకు మీరు జేయాల్సిన ప్రేయర్ జెప్పాను. దేవుడు ప్రార్థనలో మీతో చేసేది నేను తర్వాత చెప్తాను. ఓకే. అక్కడికెళ్ళాలంటే ఫస్ట్ నీకు గుండె నిబ్బరం రావాలి. నేను దీన్ని సాధించాను. ఐ మీన్ నాకు దారి అర్థమైంది. నేను భయంకరమైన బద్ధకిష్టు. నేనెందుకు బద్ధకం? నీకు బద్ధకం అని తెలుసు. లేకపోతే నువ్వు స్టాగ్నేషన్‌లో ఉన్నావని తెలుసు. నువ్వు పలానా చేస్తున్నావని నీకు తెలుసు. బట్ అది ఎందుకో నీకు తెలీదు. అక్కడే నువ్వెందుకున్నావో నీకు మాత్రం తెలీదు. యూ నీడ్ ఇయర్స్. ఆయన చూస్తాడు. నువ్వు వినగలుగుతావు. ఓకే. ఆ గ్రహింపిస్తాడు.